హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి గోంగూర పప్పు సరైన పద్ధతిలో చేసుకోవడం రాదు కదండి. సో ఈ పద్ధతిలో కనుక గోంగూర పప్పు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా కుదురుతుంది, జిగుటుగా అనిపించదు, అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ గోంగూర పప్పును ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. దానికోసం ఇక్కడ నేను పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. తర్వాత బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చిని ఒక 6 తీసుకోండి. ఇందులోకి వాటర్ వేసి 2 లేదా 3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా బాగా శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల నుంచి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. గోంగూర పప్పుకి వాటర్ ఎక్కువగా పట్టవు. ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తాజాగా ఉన్న ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసి, ఇక్కడ నేను గోంగూరని చిన్న సైజు కట్టని తీసుకున్నానండి. అలాగే ఇందులో మనము ఉల్లిపాయ టమోటా వేయట్లేదండి. ఉల్లిపాయ వేస్తే పప్పు అనేది జిగుటుగా అంటే బంకగా వస్తుంది. తర్వాత టమోటో వేస్తే పప్పు అనేది రుచి బాగోదు. అందుకని కేవలం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చితోటే చేస్తున్నాను. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేయాలండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. అలాగే ఇక్కడ నేను విజిల్స్ అన్నీ పూర్తి అయిన తర్వాత కుక్కర్ చల్లబడిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. అలాగే గ్యాస్ ఏమైనా ఉంటే విజిల్ పైకి తీసేసి మూత తీసి చూడండి. పప్పు అనేది ఈ విధంగా మెత్తగా బాగా ఉడికిపోయింది కదా. పప్పు మరి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి గోంగూర పప్పుకి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాంటి పప్పు గుత్తితో లేదా స్మాషర్తో అయినా సరే స్మాష్ చేసుకుంటూ పప్పు అంతా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ గోంగూర పప్పులో అక్కడక్కడ కందిపప్పు పలుకులు అనేది తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాము. మనము ఈ పప్పునంతా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఇలాంటి తాలింపు గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 వెల్లుల్లిపాయల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. చివరగా కరివేపాకు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పప్పులో వేయాలి. పప్పులో వేసి మూత పెట్టి 30 సెకండ్స్ అలాగే వదిలేసి తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఈ తాలింపు అంతా కూడా పప్పుకు కలిసిపోయేలాగా బాగా అంతా ఒకసారి కలుపుకొని తర్వాత దీన్ని నేను ఇక్కడ తాలింపు వేసిన గిన్నెలోకి తీసుకున్నానండి. ఇక ఇంతేనండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. పప్పు అనేది జిగుటుగా రాదు, అలాగే మంచి టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో అందరు కూడా చాలా బాగా మెచ్చుకుంటారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.